రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్ సిఐటియు మరియు ప్రజా కార్మిక సంఘంతో పాటుగా బీసీడబ్ల్యూ యూనియన్ భవన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో 138 సంవత్సరాల మేడే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు యాదయ్య అధ్యక్షులు శ్యామ్ చిన్నబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన కార్మికులకు చట్టాలు అమలు చేయాలని, నల్ల చట్టాలను ఎత్తివేయాలని అన్నారు. ఈ సందర్భంగా అమరులైన వారి రక్తం తోటి ఏర్పాటు చేసిన జెండా ఉత్సవాలు ప్రతి సంవత్సరము జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యాదయ్య చారి, కె ప్రోపయ్య, నాగరాజు, సిహెచ్ నవీన్, రాము, కె భీక్షయ్య, సామిల్, శివరాం తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 138వ మేడే దినోత్సవాలు బడంగ్పేటలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రధానంగా ఈరోజు కార్మికుల యొక్క చట్టాలు, సామాజికంగా దళితులు, పేదలు వీళ్ళందరి చట్టాలు రాజ్యాంగంలో రూపొందించిన ఈరోజు ప్రమాద పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ పోరాటం ద్వారా సాధించుకున్న చట్టాలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే రిజర్వేషన్లను భారత రాజ్యాంగంలో అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లను కూడా తొలగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ ఆలోచన చేస్తుంది. గతంలో మనం చూసినాం, గత సంవత్సరంలో విద్యుత్ సంస్కరణ బిల్లు ప్రభుత్వం తీసుకొచ్చింది. పేద సన్నకారు రైతులు వ్యవసాయానికి మీటర్లు పెట్టాలని, కరెంటు బిల్లులు పెంచాలని సవరణ చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతు సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ఆ చట్టాన్ని వెనకకు తీసుకునే తప్ప దాన్ని రద్దు చేయలేదు, రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే రిజర్వేషన్లను భారత రాజ్యాంగంలో అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లను కూడా తొలగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ ఆలోచన చేస్తుంది. గతంలో మనం చూసినాం, గత సంవత్సరంలో విద్యుత్ సంస్కరణ బిల్లు ప్రభుత్వం తీసుకొచ్చింది. పేద సన్నకారు రైతులు వ్యవసాయానికి మీటర్లు పెట్టాలని, కరెంటు బిల్లులు పెంచాలని సవరణ చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతు సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ఆ చట్టాన్ని వెనకకు తీసుకునే తప్ప దాన్ని రద్దు చేయలేదు. అట్లాగే ప్రభుత్వం సంబంధించిన 20 గంటల పనిదినాన్ని కూడా దాన్ని 12 గంటలకు రూపొందించింది. ఇది కార్మిక చట్టాన్ని ఉద్దేశించి రద్దు చేయడం జరుగుతుంది. అందుకోసమే రేపు 13వ తారీఖు నాడు మన దేశానికి సంబంధించిన మన ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా చోట్ల కొన్ని జరిగినాయి, ఇంకా జరిగే ఉన్నాయి. 13వ తారీఖు జరిగే ఎన్నికల సందర్భంగా మన సిఐటి దేశవ్యాప్తంగా కార్మికులకు నష్టం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని, కార్మికుల పొట్టలు కొట్టి పేద రైతులకు అన్యాయం చేసి పెట్టుబడిదారులకు ఉపయోగపడే ఈ బీజేపీ గవర్నమెంట్ ఓడగొట్టి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపించాలని మన సిఐటి కర్తవ్యం చేసింది. కాబట్టి అది ఆలోచన చేసి మనం ఈ సందర్భంగా రేపు 13వ తారీఖు పోలింగ్ నాడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మనం కాంగ్రెస్ను బలపరచాలి, గెలిపించాలి. ఆ తర్వాత మన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా మనకు ఉండదు. మనందరికీ తెలుసు, అంబేద్కర్ కష్టపడి సామాజికంగా ఈరోజు చూస్తే మేస్త్రి పని చేసేటోళ్ళు కానీ, మున్సిపల్ దాంట్లో కానీ సమాజంలో అభివృద్ధి చేసే దాంట్లో 90% పేదలే ఉంటారు. అగ్రవర్ణాలకు అనుకూలంగా బీజేపీ అది రద్దు చేసి కొద్దిమంది చేతుల్లో అధికారం ఉంచి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారు తప్ప కనీసం మనం ఇప్పటికి కూడా మన భవన నిర్మాణ బోర్డు ఉంది కానీ కార్మికులకు ఏదైనా ఇబ్బంది అయితే తక్షణం సహాయం చేసే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయలు సెస్ రూపంలో వసూలు చేసిన బోర్డు మనం ఎన్నో పోరాటాలు చేస్తే కూడా ఇప్పటి వరకు కూడా మనకు ఖర్చు పెట్టలేదు. మరి ఇవన్నీ రక్షించుకోవాలంటే మనం ఈ ఎన్నికలలో కూడా మనకు సంబంధించిన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ కార్మికులు ఉద్దేశించి నేను కోరేది ఏంటంటే, మనం ఏమైనా మన సిఐటి కర్తవ్యంలో భాగంగా రేపు 13వ తారీఖు నాడు బీజేపీని ఓడగొట్టి కాంగ్రెస్ను ఓటేసి గెలిపించుకోవాలి. మనము మన కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పాలి. నమస్తే అండి, నా పేరు చిన్నబ్బాయి. మన మేస్త్రి యూనియన్ వైస్ ప్రెసిడెంట్